యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య మావయ్యలు కలలు కంటున్నా ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంది. అది వాళ్ళు తట్టుకోలేరు. అది తెలుసు వసు. మావయ్య గారు నీ పట్ల మంచిగా ఉన్నా అత్తయ్య గారు కోపంగా ఉన్నారు. నువ్వు బిడ్డని కనడం అత్తయ్య గారికి అస్సలిష్టం లేదు. నీ కడుపు పోగొట్టడానికి పరోక్షంగా అయినా అత్తయ్య గారు అంగీకరించే అవకాశం ఉంది. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు వసు. నేను బిడ్డని కనకూడదని అత్తయ్య ఎందుకంటున్నారో కారణం తెలుసుకున్నానక్క. ఆ నిజం నీకు తెలుసు. అంతా ఆ దొంగ స్వామీజీ వల్లే కదా. నువ్వు బిడ్డని కంటే అభి ప్రాణాలకు ప్రమాదమని అతను అత్తయ్యని బాగా భయపెట్టాడు. సుమంగళి పిన్ని హారికలు ఆ అగ్గికి ఆజ్యం పోశారు. ఒక పని చేద్దాం వసు. వాడు దొంగ స్వామీజీ అని అతను చెప్పింది అబద్ధమని అత్తయ్య దగ్గర ప్రూవ్ చేద్దాం. అదే నేను ఆలోచిస్తున్నానక్క. నేను బిడ్డని కన్నా ఆయన క్షేమంగానే ఉంటారని అత్తయ్య నమ్మితే తన సపోర్ట్ మనకుంటుంది. కరెక్ట్ వసు. అత్తయ్య మన వైపు ఉంటే ఆయన, అఖిల్, పిన్ని, హారిక ఏమీ చేయలేరు. రేపే ఆ పని చేద్దాం. ఆ దొంగ స్వామీజీ భరతం పడదాం. మెల్లిగా మెల్లిగా నెమ్మదిగా నెమ్మదిగా. జాగ్రత్త 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 నెమ్మది జాగ్రత్త. ఒసే, నాకు గర్భం పోలేదే, గర్భసంచి మాత్రమే తీసేశారే. ఏదేమైనా వన్ డే రెస్ట్ లో ఉండాలని డాక్టర్ చెప్పింది కదా. చెప్పిందిలే, చావు కబురు చల్లగా. అమ్మా, నేను రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆశ అడి ఆశ చేసేసింది. అమ్మా, ఇంకోసారి రెండో పెళ్లి చేసుకుంటాను అన్నావంటే పీక పిసికి చంపేస్తాను నేను. పద. పెదడా. నెమ్మదిగా. అమ్మా. సుమంగళి, ఏమైందమ్మా? డాక్టర్ గారు ఏమన్నారు? పాపం అన్నయ్య నా కోసం తెగ కంగారు పడుతున్నాడు. ఈ విషయం చెప్తే కుప్పకూలిపోతాడేమో. ఏం జరిగిందంటే ఏం చెప్పవేంటుదినా? ఏదైనా సమస్య? పిచ్చి వదినా, నేనంటే ప్రాణం తనకు. ఇక నాకు పిల్లలు పుట్టరని తెలిస్తే తట్టుకుంటుందో లేదో. అన్నయ్య, అఖిల్, అత్తయ్యకి ఏమైంది? ఆ దరిద్రం నా నోటితో ఎలా చెప్పేది? చిచ్చి, అది చెప్పాలంటేనే నోరు రావడం లేదు. అసహ్యంగా ఉంది. ఏమైంది హారిక? ఆంటీకి ఫుడ్ లో పాయిజన్ పెట్టిందా ఆంటీ? చెప్పు హారిక, పిన్నికి ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయిందా? ఎవరో ఒకరు చెప్పండి. నువ్వు చెప్పు సుమంగళి. గుండె రాయి చేసుకుని వినన్నయ్యా. విని షాక్ అవ్వకు వదినా. నా గర్భసంచి తీసేశారు. నాకిక పిల్లలు పుట్టరు. ఈ పాటికి అంతా షాక్ అయి ఉంటారు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. నన్ను ఎలా ఓదార్చాలా అని మాటలు వెతుక్కుంటూ ఉంటారు. నా మొహం చూడలేక బాధపడుతూ ఉంటారు. నేనే వాళ్ళ మొహాలు చూస్తాను. దీనికేనా ఇంతసేపు నాంచారు? నేనింకేదో అనుకుని కంగారు పడ్డాను. అనవసరంగా ఇంతసేపు ఎదురు చూశాను. ఎలాగూ నీకు పిల్లలకనే రాత లేదు కదమ్మా. గర్భసంచి తీస్తే మాత్రం పోయేదేముంది? బాధపడాల్సిన పని కూడా లేదు. వీళ్ళ గురించి నేను ఏమనుకున్నాను, వీళ్ళు ఏమంటున్నారు?
నాకు గర్భసంచి తీసేశారంటే వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదా? అత్తయ్య డోంట్ వరీ, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, డోంట్ వరీ. ఆఖరికి వీడు కూడా ఫీల్ అవ్వట్లేదు. నవ్వు ఆపుకుంటున్నారు కదూ? గుడ్ నైట్. టేక్ రెస్ట్. హ్యాపీ గుడ్ డ్రీమ్స్. ఏం బాగుతారో. చరపకురా చెడేమో అంటే ఏంటి వసు? ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారక్క. అంతే కదా పిన్ని. మళ్ళీ పిన్నిని వేరే అడగాలక్క. అవునులే, ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ కదా. సరే, రెస్ట్ తీసుకోండి పిన్ని. వసు మంచితనాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ అంత సంతోషంగా ఇంకెవరూ ఉండరు పిన్ని. వీళ్ళు నా ప్లాన్ తెలిసి అన్నారా తెలియక అన్నారా? ఎలా అయినా సరే ఆ వసుని వదలను. చెప్పు వసు. అక్క, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అంతా గుర్తుంది, ఏదీ మర్చిపోలేదు. త్వరగా వచ్చాయక్క, ఆయన రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు. 1/2 నిమిషంలో అక్కడుంటాను. లేచావా వసు? ఈ జ్యూస్ తాగు. వద్దక్క. ఏంటి ఏదిచ్చినా వద్దంటున్నావు? నాకు దేని మీద ఆసక్తి లేదక్క. కడుపుతో ఉన్నావు, అది తినాలి ఇది తాగాలి అని ఎప్పుడూ ఆకలితో ఉండాలి తప్ప ఆసక్తి లేదంటే ఎలా? ఏమనుకోకక్క, నాకు అనిపించింది చెప్పాను. ఎప్పుడు రూమ్లో ఒక్కదానివే ఉంటే ఇలాగే ఉంటుంది. అందరితో మాట్లాడాలి, అలా ఆరు బయట తిరగాలి. అప్పుడే నీకు నీ కడుపులోని బిడ్డకి ఆరోగ్యం. మాట్లాడడానికి ఎవరున్నారక్క? మాట్లాడాల్సిన వాళ్ళే సరిగ్గా మాట్లాడట్లేదు. ఇంకెవరితో మాట్లాడతాను? అలా అని ఒళ్ళు కదలకుండా ఇలా బద్ధకంగా కూర్చుంటే కడుపులోని బిడ్డ కూడా బద్ధకస్తుడవుతాడు. పుట్టాక పెద్ద సోమరిపోతవుతాడు. ఏమోనమ్మా, అక్కగా నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఇదిగో జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, నువ్వు తాగాలనుకుంటే తాగు. వదినా, ఏంటది? ఏం లేదు వదినా, అది ఇందాక మీరు ఒక మాట అన్నారే. ఏ మాట? అదే పుట్టబోయే బిడ్డ బద్ధకస్తుడు సోమరిపోతూ అవుతాడని. అవడా మరి? చెట్టు మంచిదైతే విత్తనం మంచిదవుతుంది. తల్లి హుషారుగా చలాకీగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా అందంగా ఆరోగ్యంగా ఉంటాడు. తెలివితేటలు అప్పుతాయి. నీలా
గొప్ప పేరు తెచ్చుకుంటాడు. అంటే నిజంగానే బద్ధకస్తుడు సోమరిపోతూ అవుతాడు వదినా? ఏంటవి, ఆ మాత్రం కూడా తెలీదా నీకు? మళ్ళీ నేను చెప్పాలా? అంటే వదినా, ఒక మాట అడుగుతాను, చెప్తావా? నువ్వు వసుతో సరిగ్గా ఉంటున్నావా? ఉంటున్నాను వదినా. మా మధ్యలో ఏ గొడవలు లేవు. నిజం చెప్పు. నిజమే వదినా. నువ్వు వసుతో ప్రేమగా ఉంటే తను ఒంటరిగా ఎందుకు ఫీల్ అవుతుంది? అది తను అమ్మతో సరిగ్గా ఉండట్లేదని. నువ్వు వసుతో సరిగ్గా ఉండట్లేదు, అంతేనా? ఏంటబి, కడుపుతో ఉన్న భార్యని అలా దూరం పెట్టొచ్చా? వసు నిన్ను నమ్మి వచ్చింది, తన కన్నవాళ్లు లేరు. వసుకి అన్నీ నువ్వే కదా. అలాంటి నువ్వే వసుని బాధ పెడితే ఎలా చెప్పు? ఇప్పుడు నువ్వు వసుని పసిపాపలా చూసుకోవాలబి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తనకేం కావాలో దగ్గరుండి అడిగి మరీ చేసి పెట్టాలి. తను బిడ్డకి జన్మనిచ్చే వరకు నీ బిడ్డ అనుకోవాలి. ఏమోనయ్యా, నేను చెప్తే నీ భార్య వినదు, నువ్వు వినవు. మీ బిడ్డ మీ ఇష్టం. బద్ధకస్తుడుగా పుడితే నాకేంటి, సోమరిపోతైతే నాకేంటి? నా పని నేను చేసుకుంటాను. వస్తానయ్యా, నాకు చాలా పనుంది. వదినా, ఇప్పుడు వసు దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఏం చెప్పి జ్యూస్ తాగించాలి? అమ్మా అమ్మా, హారిక, ఒసే హారిక, హారిక! అబ్బబ్బబ్బా, ఏంటాంటీ పొద్దున్నే కాకిలా అరుస్తున్నారు? నేను కాకినేంటే? ఆహా, కాదు, గానకోకిల. ఏంటో చెప్పండి. నన్ను కాస్త లేపవే. మీరు లేవచ్చుగా. ఒకరోజు రెస్ట్ తీసుకోమని నిన్న డాక్టర్ చెప్తే ఏమో అనుకున్నానే. ఇప్పుడు తెలుస్తోంది, ఒళ్ళంతా ఒకటే బరువుగా ఉంది. వయసు మీద పడుతుంది కదా, అలాగే ఉంటుంది మరి. నాకేమంత వయసు వచ్చిందే? డాక్టర్ తీసేసింది నా గర్భసంచినే, అందాన్ని కాదు. మందంగా ఉండి అందమని చెప్పుకోవటం మీకే చెల్లింది. లేవండి. లేవండి. చెయ్యి నొప్పిగా ఉంది, సరిగా లేపు. ఏంటాంటీ పందిలో ఇంత బరువున్నారు? నన్ను పందంటావే? పైకి లేపడం నీకు చేత కావటం లేదు. అమ్మా అమ్మా, మెల్లగా మెల్లగా లేపు, మెల్లగా హారిక, అబ్బా, నా నడుము నొప్పిలేస్తోందిరా దేవుడా. అమ్మా, ఏం నువ్వు చేస్తున్న పని? అలా అడగరా చిన్నోడా, నన్ను అంత దిట్టంగా లేపుతోంది. కాస్త గడ్డి పెట్టు. గడ్డి పెట్టాల్సింది నీకే. కడుపుతో ఉన్న హారికతో సేవలు చేయించుకుంటావా? దున్నపోతులా ఉన్న నిన్ను లేపమంటావా? దున్నపోతున్నా? కడుపులో ఉన్న నా బేబీకి ఏమైనా అయితే? అసలే ఫస్ట్ ప్రెగ్నెన్సీ. జరగరాంది జరిగితే లైఫ్ లాంగ్ పిల్ల లేకపోతే నీకేం తెలుస్తుంది ఆ పెయిన్? అవును కదా అఖిల్, నేను ఆ విషయమే మర్చిపోయాను. వీళ్ళ ఓవర్ యాక్షన్. వాడు తానా అంటే ఇది తందానా అనటం. అర్జెంటుగా దీనికి కడుపులేదని చెప్పేయాలి. ఒరే చిన్నడా, తిడితే తిట్టావు కానీ నువ్వైనా నన్ను పైకి లేపరా. చిన్నడా,
ఇంత పరుగున్నావంటే ఏం తింటున్నావు అసలు? ఒరే అఖిల్, ఏం చేస్తున్నావురా? ఇది పైకి లేపమంటుంది అన్నయ్య, కాస్త హెల్ప్ చేయి. ఈ ఏనుగుని ఎవర్రా లేపుతారు? ఏనుగునా? మీ ఇష్టానికి అంటున్నారేంట్రా? నేను మనిషిని. పందినో దున్నపోతునో ఏనుగున కాదు. అది మేం చెప్పాలి. అన్నయ్య హెల్ప్ చేయి అన్నయ్య. ఆ సౌండ్స్ ఏంటంటీ? షెడ్డుకు వచ్చిన బండి సౌండ్స్ అవి. ఒరే అఖిల్, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? ఏం చేద్దాం? నువ్వు కలెక్టర్వి, వీడో మినిస్టరు. మీ ఇద్దరు మళ్ళీ ప్రోగ్రాముల గురించి మాట్లాడుకుంటున్నారు. అబ్బా, మరి నువ్వేంటే ప్రెసిడెంట్వా? ఎదవెటకరాలొద్దు. ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు. ఈ తెల్లవారుజామున నాకు కల వచ్చిందిరా చిన్నోడా. మీ అమ్మ వసు కలిసిపోయారంట. ఇద్దరు నవ్వుతూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారంట. అది అసాధ్యం. సాధ్యం అయ్యేలా ఉందండి. ఇందాక వసు నా దగ్గరకొచ్చి అత్తయ్యతో మాట్లాడాలని చెప్పింది. ఏం మాట్లాడాలంట? అది మాత్రం చెప్పలేదు. ఏదో ముఖ్యమైన విషయం అనుకుంటా. ఆ విషయం మాట్లాడితే అత్తయ్యకి నా మీద కోపం పోయి నన్ను మంచిగా చూసుకుంటుందని వసు చెప్పింది. అది ఏ విషయం అయి ఉంటుంది? అత్తయ్య కోపం పోయేంత విషయం ఏమై ఉంటుంది? అదేంటో నువ్వు వసుని అడిగి తెలుసుకోవచ్చు కదే. తెలివిగా అడిగి ఉండొచ్చు కదా. ఏమోనండి, నాకు మీ అన్ని తెలివితేటలు లేవు. అక్కడ వసు చెప్పింది, ఇక్కడ మీతో చెప్తున్నాను. అంటే నా కల నిజం కాబోతుందన్నమాట. కన్నవులే, దరిద్రపు కొట్టు కల. నువ్వందుకే పనికొస్తావే. ఒరే అఖిల్, అమ్మతో వసు ఏం చెప్పాలనుకుంటుందో అర్జెంటుగా తెలుసుకోవాలి. హారిక, నువ్వు వెళ్ళి వినేసిరా. చెప్పండి, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు కాస్త కేర్ తీసుకోవాలి. దేని గురించి? మీ హెల్త్ గురించి
ఇంకా పుట్టబోయే బేబీ గురించి. నేను నిర్లక్ష్యం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు. మరెందుకు చెప్తున్నారు? పోనీ ఒకటి అడుగుతాను, చెప్తారా? మీరు నన్ను కేరింగ్గా చూసుకుంటున్నారా? నన్ను నిర్లక్ష్యం చేయట్లేదు? అలా అని మీకు అనిపిస్తుందా? మరెందుకు నాతో మాట్లాడట్లేదు? నాకు దూరంగా ఉంటున్నారు? అదేం లేదు, నిన్న కూడా మీతో మాట్లాడాలనుకున్నాను. నిజమా? చాలా ట్రై చేశాను కూడా. నమ్మమంటారా? సరే, నా వల్ల మీకేంటి ప్రాబ్లం? అది మీరు మా అమ్మతో సరిగ్గా ఉండట్లేదు. ప్రతి ఇంట్లోనూ ఇదే ప్రాబ్లం. ప్రతి భర్తకు భార్యపై ఇదే కంప్లైంట్. అమ్మకి భార్యకి మధ్య మీ మగాళ్ళు నలిగిపోతారు, భార్యని బాధ పెడతారు, అమ్మని ఏమీ అనలేరు. నాకు మిగతా వాళ్ళ గురించి తెలీదు వసుంధర. నాకు మా అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం. మీరన్నా కూడా